హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు బాగా గుర్తుందో లేదో నాకు తెలియదు, ఒక 4 నెలల క్రితం ఒక ఇంక్యుబేటర్ ఎలా తయారు చేయాలని చెప్పేసి ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేసిన అనమాట. సో దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే దానికి కంటిన్యూషన్ అనుకోండి. ఏంటంటే ఫ్రెండ్స్, మనకి చాలామంది పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఊకే కరెంటు పోతుంటుంది అనమాట. సో అలా పోయినప్పుడు ఏంటంటే పిల్ల సగం తయారై చనిపోవటం అట్లా అయితే జరుగుతుంటుంది. సో దానికోసం అని చెప్పేసి నేను ఒకటి తయారు చేసిన అనమాట, ఒక చిన్న ఇన్వర్టరు. ఇది కేవలం ఫ్రెండ్స్ నాకు తెలిసి ఒక 3000 రూపీస్నే నాకైతే కంప్లీట్ అయిపోయింది. అది ఎలాగో మీకైతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో దానికోసం ముందుగా మనకి ఏంటంటే కంప్యూటర్కి వాడే యూపీఎస్ అయితే ఒకటి కావాలి. ఆ యూపీఎస్ కూడా బ్యాటరీ డెడ్ అయిపోయిన బ్యాటరీ అయినా పర్లేదు. అంటే ఫ్రెండ్స్, నాకు 400కి అయితే దొరికింది అనమాట. సో 400 రూపాయలకి అయితే నేను OLXలో ఒక అతని దగ్గర అయితే తీసుకున్నా. కొత్తది కొనాలంటే 2500 అవుతుంది. మీరు ఖచ్చితంగా కంప్యూటర్ రిపేర్ షాప్లో దగ్గరికి వెళ్ళి అడిగితే అసలు కుప్పలుగా ఉంటాయి ఇవైతే. సో ఒక యూపీఎస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఏ కంపెనీ అయినా పర్లేదు, ఒక యూపీఎస్, బ్యాటరీ డెడ్ అయినా పర్లేదు, కానీ యూపీఎస్ అయితే వర్క్ చేసి ఉండాలి. సో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో ఇదే అనమాట ఆ యూపీఎస్. నేను ఆల్రెడీ నేను ఒకసారి చెక్ చేసి చూసిన అనమాట. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను చెక్ చేయబట్టి కూడా దగ్గర నేను ఒక 10 days అయితే అవుతుంది ఫ్రెండ్స్. 10 days నుంచి కూడా నా ఇంక్యుబేటర్ అయితే రన్ అయితేనే ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే అనమాట యూపీఎస్. అయితే ఫ్రెండ్స్, యూపీఎస్కి మనకి ఒక బ్యాటరీ అయితే కావాలి. నేనైతే 90Ah బ్యాటరీ తీసుకున్నా. 90Ah అంటే మామూలు విషయం కాదు. ఒక ఇన్వర్టర్కి, మన ఇంట్లో వాడుకునే ఇన్వర్టర్కి 90Ah అంటే ఫ్రెండ్స్ 4 ఫ్యాన్లు, 4 లైట్లు, ఒక 3 hours నుంచి 4 hours అయితే నడుస్తాయి అనమాట. సో అంత కెపాసిటీ 90Ah అంటే అంత పెద్దది. అయితే ఫ్రెండ్స్, ఆ బ్యాటరీ కూడా నేను ఏంటంటే ఈ బ్యాటరీ రిపేర్ షాపులు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ఫైనాన్స్లో తీసుకొచ్చిన బండ్లవి వీళ్ళు తీసుకొని అట్లా అమ్ముకుంటారంట. సో నాకు కేవలం 4 నెలలు వాడిన ఆ బ్యాటరీ మాత్రమే దొరికింది. చాలా కొత్తగా ఉందన్నమాట బ్యాటరీ. నేను దాన్ని ఎంతకి 2300కో 2700కో 2800కో తీసుకున్నా. సో అదనమాట. ఇప్పుడు మీకు ఆ బ్యాటరీ కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఇదే ఫ్రెండ్స్ ఆ బ్యాటరీ. దగ్గర నాకు తెలుసు ఒక 20 kg ఉంటుంది అనుకుంటే. ఇది నాది 20 ఉండకపోవచ్చు, లేకపోతే ఒక 15-20 అయితే పక్కా ఉంటుంది. సో ఇదే అనమాట బ్యాటరీ. సో మీరు దాదాపు అయితే కార్ బ్యాటరీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్వర్టర్కి వాడే బ్యాటరీలు ఏంటంటే అవి తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కార్ బ్యాటరీకి లైఫ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో నాకు ఇవి రెండు కలిపి నాకు కేవలం ఒక 3000 రూపాయలు అయింది. 3100 కన్నా ఎక్కువ అయితే కాదు. సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటని చెప్పేసి ఇప్పుడు మీకైతే చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే అనమాట. సో ఈ కంపెనీ కూడా చూడవచ్చు, అమరాన్ బ్యాటరీ. ఇది కొత్తది కొనాలంటే ఫ్రెండ్స్ మనకి ఎంత లేదన్నా ఒక 7,500 నుంచి 8,000 అయితే కాస్ట్ అవుతుంది. మీరు ఇక్కడ బ్యాటరీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరే సొంతంగా. అది కూడా నేను చూపిస్తా చూడండి ఒకసారి ఎలా చెక్ చేసుకోవాలి. అంటే కొంతమంది ఏంటంటే కొత్త బ్యాటరీ అని చెప్పి పాత బ్యాటరీలు అమ్ముతుంటారు. సో దాని గురించి కూడా నేనైతే మీకు చెప్తా చూడండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ బ్యాటరీ మీద మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ. సో ఇక 04/22 అని ఉంది కదా. సో ఇదేంటంటే డేట్ అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఇది 04/22 అంటే ఏప్రిల్ మంత్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఇది వచ్చేసి మనకి ఆగస్టు కంప్లీట్ అయిపోయింది. అంటే 4 నెలల బ్యాటరీ. 4 నెలల బ్యాటరీ అయినా మనకి పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు ఫ్రెండ్స్. ఏంటంటే ఇవి వాళ్ళు ఏంటంటే ఫైనాన్స్లో గుంజకొచ్చిన బండ్లు ఇవి ఉంటాయి కదా, సో వాటిలోని బ్యాటరీలు తీసి బయటకు అమ్ముకుంటారు అనమాట. సో ఆ విధంగా ఇది మన దగ్గరకు వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా దొరుకుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇది. ఇంకొకటి ఏంటంటే మీరు ఇదే బ్యాటరీ ఈ స్టిక్కరు మారుస్తారు కదా, అట్లా ఏమైనా ఉంటుందా అంటే మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఆల్రెడీ ఇక్కడ ప్రింట్ అయి ఉంది చూడండి. సో ప్రింట్ అయి ఉంది కదా. సో ఈ సిరీస్ ఈ స్టిక్కర్ మీద ఉంటుంది అనమాట. సో ఇదే అనమాట మనకు గుర్తు. దీన్ని బట్టి మనం అయితే తీసుకోవాలి. ఈ బ్యాటరీకి వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఇండికేటర్ కూడా ఒకటి ఉంటుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, లోపల నుంచి చూస్తే మీకు గ్రీన్ కలర్ లైట్ లాగా అయితే కనిపిస్తుంది. సో గ్రీన్ ఉంటే మనకి బ్యాటరీ ఫుల్ ఉందన్నమాట. అంటే ఇది ఒక బ్యాటరీ ఇండికేటర్. ఇది అంటే ఛార్జింగ్ ఉందా లేదా అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇది నెగిటివ్ టెర్మినల్, ఇటు సైడ్ వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ అయితే ఉంటుంది. సో ఇవి రెండు అనమాట. సో ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. నేను ఇప్పుడు ఈ యూపీఎస్ని ఈ బ్యాటరీని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది నేను ఇప్పుడైతే మీకు చూపించబోతున్నా చూడండి. సో ఫ్రెండ్స్, కొద్దిసేపు అయితే ఈ బ్యాటరీని అయితే పక్కన పెట్టేద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట యూపీఎస్. ఈ వైర్లు ఇదంతా ఏంది, అసలు ఈ కథ ఏందనేది మీకైతే ఇప్పుడు నేను చెప్తా ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది ఆన్ ఆఫ్ బటన్ ఇది.
సో ఇది పక్కన ఇండికేటర్, అంటే ఈ యూపీఎస్ రన్ అవుతుందా లేదా అని చెప్పేసి ఈ ఇండికేటర్. ఇది కామన్గా దేనికైనా ఉంటుంది, ఏ యూపీఎస్కైనా ఉంటుంది. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా, చూడండి ఒకసారి. నేను ఏంటంటే ఫ్రెండ్స్ దీని స్క్రూలు ఎక్కడో పడిపోయినాయి, దానివల్ల నేను స్టిక్కర్ అయితే వేసినా అనమాట. సో మీరు వేరే అనుకోవద్దు. నేను ఒకసారి కట్ చేసి లోపల అసలు సెటప్ ఏ విధంగా చేసిన ఏందని మీకైతే చూపిస్తా, చూడండి. యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్యాటరీ ఉంది కదా, సో ఈ బ్యాటరీ అనేది ఇందులో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఎట్ సైడ్ ఐడియా లేదు కానీ ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్యాటరీకి ఒక 2 వైర్లు అయితే ఉంటాయి అన్నమాట, బ్లాక్ రెడ్. అయితే నేను ఏం చేసినంటే ఈ కనెక్షన్ అనేది తీసేసి వీటికి ఒక 2 వైర్లు అయితే, కొంచెం పొడుగున్న వైర్లు అయితే 2 వైర్లు దీనికైతే కనెక్షన్ ఇచ్చేసుకున్నాను అనమాట. ఇచ్చేసుకొని అదే వైర్లు ఒక 2 హోల్స్ చేసుకొని బయటికి తీసుకున్నా. కాకపోతే మీరు గుర్తుంచుకోవాలి, ఇది ఇందులో సేమ్ కలర్ తీసుకుంటే మాత్రం పాజిటివ్ ఏది నెగిటివ్ ఏదని చూసుకోవాలి. మీరు అటు ఇటు రివర్స్లో పెడితే మనకి బ్యాటరీ కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్యాటరీ కాలిపోదు కానీ మనకి యూపీఎస్ అనేది ఖరాబ్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరైతే గమనించాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా పక్కన పెట్టేసి ఈ వైర్లు ఏవైతే ఉన్నాయో వీటి కొసలో ఈ విధంగా అయితే రౌండ్గా ఈ విధంగా మలుచుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బ్యాటరీ టెర్మినల్స్ ఉంటాయి కదా, అందులో పట్టే విధంగా ఈ విధంగా అయితే చేసుకోవాలి. సో మీకు ఇప్పుడు చూపిస్తా, చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ 2 వైర్లు ఏవైతే ఉన్నాయో మీరు బాగా గమనించండి. సో ఇది నెగిటివ్ వైర్ ఇది. సో నెగిటివ్ అంటే ఇది నెగిటివ్ టెర్మినల్ కాబట్టి నెగిటివ్ టెర్మినల్కి ఈ విధంగా పెట్టేయాలి. జస్ట్ ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది రౌండ్, కొంచెం ఓడకుండా లూజ్ కనెక్షన్ లేకుండా పెట్టుకోవాలి. పాజిటివ్కి ఈ విధంగా పెట్టేయాలి. సో చూశారు కదా, ఈ విధంగా పెట్టేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి యూపీఎస్ అనేది రన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తా. ఒకసారి చూడండి, స్విచ్ ఆన్ చేయగానే మనకి ఆన్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్ వాడుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ సాకెట్స్ ఉంటాయి ఇక్కడ. సో 3 సాకెట్స్ ఉన్నాయి చూశారు కదా, అంటే ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది. ఈ 3 సాకెట్లలో మనం పెట్టుకొని మనం మామూలుగా టేబుల్ ఫ్యాన్ వాడుకోవచ్చు, ఇంక్యుబేటర్ దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆటోమేటిక్ పనిచేస్తుంది. ఆటోమేటిక్ అంటే ఫ్రెండ్స్ ఇది కరెంట్ పోగానే దానంతట అదే మనకి రన్ అవ్వాలన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ కంప్యూటర్కి సంబంధించిన యూపీఎస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో అది కూడా మీకు అయితే ఒకసారి చూపిస్తా, చూడండి. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇంక్యుబేటర్కి ఉన్నటువంటి ప్లగ్ అలాగే 12 వోల్ట్ అడాప్టర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంటే మన యూపీఎస్ ఉంది కదా, సో దానికి ఉన్నటువంటి సాకెట్లో ఈ విధంగా పెట్టేయాలన్నమాట. సో పెట్టేసిన తర్వాత మనకి యూపీఎస్కి ఉన్నటువంటి ప్లగ్ ఏదైతే ఉందో డైరెక్ట్ దాన్ని తీసుకువెళ్ళి దానికి మనం పవర్ సప్లై అనేది ఇవ్వాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒక ప్లగ్ బాక్స్లో అయితే దీన్ని పెట్టేస్తున్నా. సో ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నా, చూడండి ఆల్రెడీ ఆన్లోనే ఉంది, చూడండి ఒకసారి. సో మీరు ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఇంక్యుబేటర్ అనమాట. నేను మామూలు ఒక అట్టపెట్టెలో అయితే ఇంక్యుబేటర్ అనేది తయారు చేసుకున్నా. ఇప్పుడు ఆన్ చేశాను ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి యూపీఎస్లో కూడా మనకి ఇండికేటర్ లైట్ అనేది వెలిగింది. ఆటోమేటిక్గా మనకి ఇంక్యుబేటర్లో కూడా లైట్ అనేది వెలిగిందనమాట. ఇప్పుడు ఒకసారి మీకు టెస్ట్ చేసి చూపిస్తా, చూడండి. ఇప్పుడు మనకి ఏదైతే ఈ పక్కన స్విచ్ ఉందో దాన్ని ఆఫ్ చేయగానే మనకి ఇంక్యుబేటర్లో అయితే లైట్ అయితే ఆఫ్ కాదు, ఆన్లోనే ఉంటుంది. జస్ట్ ఒక చిన్న స్పార్క్ లాగా వచ్చిపోతుంటుంది, అంటే ఒకసారి ఆగినట్లు. దాదాపుగా అయితే మనకి ఆగదనమాట, కానీ మనకు ఒక చిన్న ఇండికేషన్ కొంచెం బ్లింక్ అయిపోతుంటుంది లైటు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి అయితే క్లారిటీగా అయితే గమనించండి మీరు ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ మీరు మర్చిపోకూడదు ఒకటైతే ఉందన్నమాట, అదేంటంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే చూడొచ్చు.
సో ఫ్రెండ్స్ ఇంకోటి అయితే చెప్పాలి, అదేంటంటే వీడియో ఏంటంటే సడన్గా చేయాల్సి వచ్చిందనమాట. సో మీరు అక్కడ చూసినట్లయితే నేను క్యాజువల్గా ఒక టీ షర్ట్ ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నా, సడన్గా చేయాల్సి వచ్చింది. వీడియోలో ఎక్కడైనా క్లారిటీ మిస్ అయినట్లయితే కొంచెం క్షమించాలి నన్ను. సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి, నేను అది నెక్స్ట్ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను నేను. సో ఏది ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి.